విశ్వక్ సేన్ కొత్త చిత్రం ఫంకీ టీజర్ రిలీజ్ అయింది. అనుదీప్ కేవి దర్శకత్వంలో వచ్చిన ఈ టీజర్ నవ్వులు పోయిస్తోంది. విశ్వక్ మాస్ లుక్, పంచ్ డైలాగులు అదిరిపోయాయి. ఇంకా ఈ కామెడీ ఎంటర్టైనర్ ఏం చేస్తుందో చూద్దాం. విశ్వక్ సేన్ నటిస్తున్న ఫంకీ సినిమా కామెడీ ప్రియులను ఆకర్షిస్తుంది. అనుదీప్ కేవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హాస్యంతో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా రానుంది. టీజర్ లో విశ్వక్ సేన్ మాస్ మేనరిజం, అనుదీప్ మార్క్ కామెడీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం, పంచ్ డైలాగులు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్ గా కనిపించనుంది. విశ్వక్ గత చిత్రం లైలా ఆశించిన విజయం సాధించకపోయినా ఫంకీతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు. నాకు చదవంటే విరక్తి పుట్టింది, అందుకే నేను సినిమాలోకి వెళ్ళినా. స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చండీగఢ్ వ్యాపారవేత్తతో పెళ్లి అంటూ వార్తలు రాగా త్రిష సెటరికల్ గా స్పందించింది. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలుసుకుందాం. ఆమె రియాక్షన్ ఏంటో చూద్దాం. త్రిష కృష్ణన్ పెళ్లి వార్తలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. చండీగఢ్ కు చెందిన వ్యాపారవేత్తతో ఆమె వివాహం జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. గతంలో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న త్రిష ఈ పుకార్లపై ఇన్స్టాగ్రామ్ లో సెటరికల్ పోస్ట్ తో స్పందించింది. తన జీవితాన్ని ఇతరులు ప్లాన్ చేయడం ఇష్టమని, పెళ్లి హనీమూన్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూస్తానని రాసింది. ఈ పోస్ట్ తో పెళ్లి వార్తలను ఖండించింది. ఇటీవల చెన్నైలోని తన నివాసానికి బాంబు బెదిరింపులు రావడం కూడా కలకలం రేపింది. త్రిష ఈ ఘటనల వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని పట్టుదలతో ఉంది. ఆమె సినిమా కెరియర్ లో బిజీగా కొనసాగుతూ ఈ వివాదాలను తోసిపుచ్చుతోంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ అదిరిపోయాయి. పవన్ మాస్ యాక్షన్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు మిశ్రమ స్పందన పొందినప్పటికీ కలెక్షన్స్ లో స్థిరత్వం సాధించింది. చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన ఈ చిత్రం కొన్ని చోట్ల లక్ష్యాన్ని అందుకోవడానికి సమీపంలో ఉంది. పవన్ మాస్ యాక్షన్, డైలాగ్ డెలివరీ అభిమానులను ఉర్రూతలొగించాయి. హరిహర వీరమల్లు తర్వాత వచ్చిన ట్రోల్స్ కు ఈ సినిమా గట్టి సమాధానమిచ్చింది. నిర్మాతలు సీక్వెల్, ప్రీక్వెల్లకు ప్లాన్ చేస్తున్నారు. ఒక్క తెలుగు వెర్షన్ తోనే ఈ సినిమా 250 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో వేచి చూడాలి.